దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనకు చేరు వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ యేసు ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోనికి నేరుగా మనం వెళ్దాం. చదవండి. అందరికీ తెలిసిన మాటే. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ప్రియులారా, మనందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకే ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనందరికి కలిగేడు రక్షణను గురించి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధ కొరకు మనం పోరాడాలి అన్నది దేవుడు మనందరికీ చెప్పిన మాట. వాస్తవమే. ఈ జీవితంలో పరిశుద్ధులు అనగా అపోస్తలులు, ప్రవక్తలు అనగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అనేక సంగతుల వాక్యానుసారంగా మనం బ్రతకాలంటే ఒక పోరాటం అనేది మనకు అవసరమై ఉన్నది. ఈ పోరాటంలో మనం గెలవాలి, కానీ ఓడిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలందరినీ, మిమ్మల్ని మాత్రమే కాదు నాతో కలిపి మనలందరినీ ఈ పోరాటంలో విజయం పొందేటువంటి కృప దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించు కడవరి కాల రక్షణ మనం అందరం పొందుదుము గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. ఈరోజు మనం ఈ పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ఏమిటి అనే విషయంలో అనేక సంగతులు మనం నేర్చుకుంటున్నాం నాన్న. ఈరోజు మరొక అంశం గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. అది ఏంటి అనంటే సంపూర్ణత గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. దేని గురించి? సంపూర్ణత. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువునానా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. అందరూ ఆమేన్ చెప్తామా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా. గత వారంలో హస్త నిక్షేపణ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ ఉన్నబడినటువంటి చదవబడిన లేఖనాల్లో హస్త నిక్షేపణ గురించి నేర్చుకున్నాం. అది ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు ఏమున్నది అక్కడ అంటే మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. అవి ఎండ్ అన్నట్టు. అవి రెండు డెడ్ ఎండ్. చివరి అవి రెండు. అయితే దానికంటే ముందు ఇంకొక 2 విషయాలు చెప్తాను. 2 విషయాలు ఏంటి అనంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకటి సంపూర్ణత, రెండవది నిరీక్షణ. ఏంటన్నా రెండవది? అంటే వచ్చే వారం చెప్పేది ఇప్పుడే చెప్తున్నాను. రెండవది ఏంటంటే నిరీక్షణ. ఇవి కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం ఇవి కలిగి ఉండాలి. అందుకని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఓకేనా? ఈ నిరీక్షణ తర్వాత అప్పుడు మృతుల పునరుత్థానం, ఆ తర్వాత నిత్యమైన తీర్పు. ఇవన్నీ మనకు అవసరం నాన్న. ఈరోజు ఆ చివరి లైన్లో చెప్పబడిన మాట 2వ వాక్యం చివరిలో ఏమన్నాడు? క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. అందరూ ఆమేన్ చెప్పండి. అంటే దేవుడు మనం ఏం కావాలని కోరుతున్నాడు నాన్న? ఏం కావాలన్నా? మనము సంపూర్ణులము కావాలి. రైట్. ఒక వ్యక్తి ఎలాగైనా సంపూర్ణుడైతాడు అనేది ఒక అంశం. ఒక వ్యక్తి ఏ విషయాల్లో సంపూర్ణుడు కావాలనేది మరొక అంశం. అసలు సంపూర్ణత అంటే ఏంది అనేది మరొక అంశం. ఈ 3 కోణాల్లో చెప్పొచ్చు ప్రసంగా. రైట్ నాన్న. ఇప్పుడు సంపూర్ణత అంటే అర్థం ఏంటిది? ఒక పనిని కంప్లీట్ గా చేయడమే దాన్ని, ఆ పని సంపూర్ణంగా చేయడం. గవర్నమెంట్ ఉద్యోగానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కాల పరిమితి ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది? 40 సంవత్సరాలు అనుకుందాం. ఉద్యోగ పరిమితి, కాల పరిమితి ఎంతనైనా 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు చేస్తేనే దాన్ని ఏమనాలి? ఆయన తన ఉద్యోగాన్ని సంపూర్ణంగా చేశాడు. మధ్యలో తీసేస్తే, మధ్యలో తీసేసిండు రవిని. వాళ్ళ సార్లు వీడు మాట లేదట, మధ్యలో తీసేసిండు. మధ్యలో ఈయన బంద్ అయిండు. వానికి ఆరోగ్యం బాగాలేక మధ్యలో బంద్ అయింది. అంటే ఆ పనిని ఏం చేయలేదు, ఆయన సంపూర్ణం చేయలేదు. అందుకని యేసు ప్రభు యోహాను సువార్తలో ఏమన్నాడండి? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేసి ఉన్నాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశావు ప్రభువా? ఇంతకీ ఏం చేశాడు యేసు ప్రభు చెప్పండి? ఈ లోకానికి శరీరధారిగా
వచ్చాడు. 30వ ఏట తన సేవను ప్రారంభించాడు. దేని గురించి ప్రకటించాడు నాన్న? పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. పరలోక రాజ్యాన్ని ప్రకటించాడు. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారో సంపూర్ణంగా బోధించాడు. మా తండ్రి గారి యొక్క ప్రసంగాలకు పెట్టిన పేరేంటంటే, పాస్టర్ డేవిడ్ రాజా గారి యొక్క ఆ ప్రసంగాలకు పెట్టిన పేరేంటిదంటే సంపూర్ణ ఉపదేశములు. ఏంటండి? మా తండ్రి గారి ప్రసంగాలకు పెట్టిన పేరు సంపూర్ణ ఉపదేశములు. ఇక ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో ఒక్కొక్క పాయింట్ చేసి అద్భుతంగా దాని గురించి ధారాళంగా విస్తరించి మాట్లాడేటోడు మా తండ్రి గారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే వాటికి పెట్టిన పేరు సంపూర్ణ ఉపదేశములు అని. ఓకేనా? రైట్. ఇప్పుడు సంపూర్ణత అంటే అర్థం ఏంటంటే నీకు ఇచ్చిన పని దాన్ని సంపూర్ణంగా చేయడం, నువ్వు చేస్తున్న ఉద్యోగం సంపూర్ణంగా చేయడం, నువ్వు చేస్తున్న ప్రతిదీ ఏదైనా లోపం లేకుండా మధ్యలో ఆగిపోకుండా కంప్లీట్గా చేసే విధానమే సంపూర్ణం. దేవుని ప్రజలమైన మనము సంపూర్ణులు కావాలి అన్నది దేవుని ఉపదేశమై ఉన్నది, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. మనమేనా కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కావాలన్నదే ఆయన ఉద్దేశం. రైట్. ఇప్పుడు ఒక మానవుడు ఎలాగున్నా సంపూర్ణ అవుతున్నాడంటే, ఇప్పుడు దేవుని నమ్మకమునపు ఆ వ్యక్తి ఎలాగున్నాడంటే తన పాపంలో ఉన్నాడు. ఓకే, ఎలాగున్నాడు? పాపంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు పాపి ఏం కావాలి? క్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతునిగా తీర్చబడాలి. మరి ఒక నీతిమంతుడు ఏం కావాలి? పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధుడు ఏం కావాలి? సంపూర్ణుడు కావాలి. ఈ నీతిమంతుడు గారికే నేను 4-5 మాటలు చెప్తాను మీకు కదా. విశ్వాసం, క్రీస్తు రక్తం, ఆజ్ఞలు, అంతేనా? ఇంకేం చెప్పాను నాన్న? ఎట్లా నీతిమంతుడు అవుతాడట? ఇన్ని విధాలుగా నీతిమంతుడు అవుతాడు. ఈ నీతిమంతుడైన వాడు క్రీస్తు రక్తం చేత, దేవుని ఆత్మ చేత, వాక్యం చేత కడగబడి ఏం కావాలి? ఇతడు పరిశుద్ధుడు కావాలి. ఈ పరిశుద్ధుడు అనబడిన వాడు ఇంకేం కావాలి? అన్ని విషయాల్లో సంపూర్ణుడు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. 2 కొరింథీ 13:9 వాక్యం. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. పౌలు కొరింథీ సంఘంలో ఉన్న దేవుని ప్రజలు ఏం కోరుకుంటున్నాడు? నానా, మేము బలహీనులు, మీ కొరకే బలహీనులమై ఉన్నాము. మాకు అన్ని ఉన్నాయి, అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది, బలం ఉంది, శక్తి అన్నీ ఉన్నాయి. అయినా మీ కొరకు మేము ఎలా ఉన్నాం? ఇప్పుడు ఒక బలహీనులముగా మీ ఎదుట నిలబడ్డాం. ఈ పౌలెంతరా అన్నట్టుగా ఉన్నాం. అయినా పర్లేదు నాన్న. కానీ మేమేం కోరుతున్నాం మీలో అంటే మీరు సంపూర్ణులు కావాలని కోరుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విషయంలో మీరు సంపూర్ణులు కావాలని మేము కోరుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఏ విషయాల్లో సంపూర్ణం కావాలి? దేవుని ప్రజలమైన మనం, అర్థమవుతుందా? దేవుని ప్రజలమైన మనం ఏ విషయంలో సంపూర్ణులము కావాలి? ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చదువు జాగ్రత్తగా. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. అర్థమవుతుందా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగున నియమించెను. ఎలాగున నియమించిండు? ఎవరిని నియమించిండు? చదువు. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు. పరిశుద్ధులు ఏం కావాలట? సంపూర్ణులు. పరిశుద్ధులండి, నేను పరిశుద్ధులంటే ఎంతపడతావారా? కొరింథీలో ఉన్న సంఘం పరిశుద్ధం కాదా? పరిశుద్ధులు కాదా? రోమాలో ఉన్న సంఘం పరిశుద్ధులు కాదా? ఫిలిప్పీలో ఉన్న సంఘం, తెస్సలోనికలో ఉన్న సంఘం, కొలస్సీలో ఉన్న సంఘం పరిశుద్ధులు కాదా? కానీ లోపాలు ఉన్నాయే. ఎత్తు చూపించాడే. ఓ కొరింథీలారా, ఓ రోమీలారా, ఓ గలతీలారా అన్నాడే, ఓ కొలస్సీలారా అన్నాడే, ఓ ఫిలిప్పీలారా అన్నాడా లేదా? ప్రతి సంఘాన్ని. కానీ మొదటి వాక్యంలోనే అంటాడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన పరిశుద్ధ సహోదరులకు. ప్రతిదీ మీరు చదవండి. పరిశుద్ధులే, పరిశుద్ధులేరా, అందరూ పరిశుద్ధులే.
ఎట్లా పరిశుద్ధులైతేనో కొంచెం తెలవాలి కదా, లెక్క తేలాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది నాన్న, ఓకే. ఓ పాపి నీతిమంతుడయ్యావు, నీతిమంతుని పరిశుద్ధుడిగా మార్చబడ్డావు, ఎంతో కొంత. ఈ పరిశుద్ధుల్లో లోపం ఉన్నది కదా నేను చెప్పేది అది. మీరు చదవండి, నేను అబద్ధం మాట మీకు తెలుసు కదా. ప్రతి సంఘాన్ని చదవండి బాగా, మీకు అర్థం కానికి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీరాను, మొదటి వాక్యం చదువు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేనటువనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు మోపవలసి ఉన్నది. ఏ సంఘం ఎన్ని చేసింది? నా భారమంతా మొత్తం కదా. ఆయన ఒకటి ఉన్నదని మరి చెప్పు. నా భారమంతా మొత్తాను కదా, ఎంతో కొంత. ఇట్లా మీరు అదంతా చదవండి. ఆ 2వ అధ్యాయంలో మీరు చదవండి, ఫలాని సంఘం, ఫలాని సంఘం, ఫలాని సంఘం, ఫలాని సంఘం. ఏదో ఒక తప్పు, ఒకే ఒక్క సంఘం ఉన్నది, అందులో తప్పేం మోపలేదు. కానీ నాన్న మీరు సూపర్ అన్నాడు, వదిలేశాడు దాన్ని, అంతే. ఒక్క సంఘాన్ని నేను చెప్పేదామంటే, ఇప్పుడు మనం చదువుకున్న పత్రికలో, ఎఫెసీ పత్రికలో మొదటి వాక్యంలో మీరు చూసినట్టు, మొదటి వాక్యంలో చూసినట్టు అదే పరిశుద్ధులకు అని చెప్పి ప్రారంభిస్తాడు. అందరూ అనుకుంటున్నారు యేసు ప్రభు నమ్మినం, అందరూ అనుకుంటున్నారు క్రీస్తు రక్త చేత కడగబడ్డాం, అందరూ అనుకుంటున్నారు ఓ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఊగిపోతున్నాం, మాలాగా భాషలు ఎవడు మాట్లాడారు ఊగిపోతున్నామా అనుకుంటున్నావు, సూపర్. కానీ నాన్న, దేవుడు వెతికితే ఏ తప్పు కనబడదు. పరిశుద్ధంగా ఉన్నవారు ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నవారు ఉన్నారు, కొందరు ఉన్నారు, 1, 5, 10 మంది అట్లా ఎంతో కొంత ఉన్నారు. కానీ అందరూ ఉంటారంటే నేనైతే నమ్మ. నేను నమ్మ. ఎవరికి వాడే డబ్బా. నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను అన్నాడు. కానీ ఒకప్పుడు వీడేంటిది, ఓ వ్యభిచారి పట్టుకొని తన్నిండ్రు, ఓ ఊళ్ళో పట్టుకొని తన్నిండ్రు దొరకబట్టి. ఇప్పుడు చెప్తున్నాను, నేను సూపర్, నేను పరలోకంచి దిగొచ్చిన పరిశుద్ధుని. మూసుకోరా భయ్, చెప్పొద్దు. చాలా మంది విశ్వాసం, అబ్బో మాది అట్లా, అబ్బో మాది ఇట్లా. ఇది దొంగ, పక్క దొంగ. అర్థమవుతుందా? పక్క దొంగ. పైకి మేము పరిశుద్ధులాగా బిల్డప్. నేనేమంటానంటే అప్పుడే ఏదో సంపూర్ణమైనవని పెద్ద డబ్బా కొట్టుకోక, పక్కోడి అన్నమై నీ గురించి నీ సాక్ష్యము. ఒక భార్య గురించి ఎవరియాల సాక్ష్యము? ఓ భార్య గురించి ఎవరియాల సాక్ష్యము? భర్త గురించి ఎవరియాల సాక్ష్యము? భార్య. నేను చెప్పాను కదా ఒకసారి ఒక స్టోరీ చెప్పాను. ఏంటంటే ఒక తల్లిగారు తన చర్చికి వెళ్ళేది. ఈ అమ్మ చర్చికి వెళ్ళేది. ఈమె బిడ్డ మాత్రమే చర్చికి వెళ్ళేది. వాళ్ళ ఆయన సరిగా రాడు, సరిగా పోడు, తాగుబోతు, నెంబర్ 1 తాగుబోతు. కానీ పాస్టర్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మంచిగా నటిస్తే ఏం చేసేదంటే కానికిచ్చేటాడు మంచిగా. పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, నేను నా భార్య నా పిల్లలందరూ బాగుండాలి అని చెప్పి తనకు కలిగిన తన కష్టంలో కానికిస్తాడు. ఇప్పుడు ఏమైందంటే ఈ పాస్టర్ గారికి ఏం కనబడ్డది? ఆయన ఇచ్చిన కానుకే కనబడ్డది. అర్థమవుతుంది? ఆయన ఇచ్చిన కానుకే కనబడ్డది. ఏదో మంచి కనబడ్డది, ఇంత అంత మంచి కనబడ్డది. పాస్టర్ గారు ఎప్పుడు సరిగా పోయినోడు కాదు, పోయినప్పుడల్లా బాగానే కనబడ్డది. కానీ భార్య భర్తలకు ఎప్పుడు ఇట్లా సరిగా ఉన్నది కాదు. ఆయన సాక్ష్యం ఏందో భార్యకు తెలుసు, బిడ్డకు కూడా తెలుసు. ఇప్పుడు ఒక రోజు ఈయన చనిపోయాడు. పాస్టర్ గారు వచ్చి ప్రసంగం చేస్తున్నాడు. లాజరు గారు గొప్ప నీతిమంతుడు, లాజరు గారు ప్రేమగల్లోడు, లాజరు గారు పరిశుద్ధుడు ప్రసంగం చేస్తాడట. ఈ తల్లి ఏడుస్తుంది, బిడ్డ ఏడుస్తున్నారు. ఈ పాస్టర్ గారు బయట వరండాలో వేస్తే ప్రసంగం దంచి కొడుతున్నాడట. లాజరు గారు నీతిమంతుడు, లాజరు గారు పరలోకంలో ఉంటారు అని చెప్పి ప్రసంగం చేస్తాడట. తల్లికి డౌట్ వచ్చి బిడ్డ అని పిలిచి, మేరీ అని పిలిచి, ఈ పాస్టర్ గారు ఎవరి గురించి చెప్తారు బిడ్డ? మీ డాడీ గురించి చెప్తాడా అని అంటే, ఈ పిల్ల ఈడ కూర్చున్నది, వీళ్ళిద్దరు కూర్చున్నారు, కళ్ళు తెరిచి ఇట్లా చూసిందట. చూసే వరకు లాజరు గారు అని చెప్తారట. ఆయన చనిపోయిన పేరు లాజరు గారు. ఓ మమ్మీ, మన డాడీ గురించి చెప్తాడు మమ్మీ అన్నట. అనగానే ఈ పాస్టర్కి తెలివి ఉండదు అలేదురా, ఈ పాస్టర్కి తెలివి ఉండదు. రోజు దాగి వచ్చి నొల్లి చేసేటోడు, ఈ గోల ఆ గోల చేసి పనికి మళ్ళీ వారం చేస్తాడు.
ఈ పాస్టర్ గారు ఏంది ఇట్లా మాట్లాడతాడు, అప్పుడప్పుడు కారు యొక్క పెట్టంగానే బాగా పొంగిపోతాండి ఏంది అని అంటుందట. ఈ తల్లి బిడ్డలు ఏడుసుడు మాని నవ్వుకుంటాందట ముసుగులు వేసుకొని. తల్లి బిడ్డలు ఏడుసుడు మాని ముసుగులు వేసుకొని నవ్వుకుంటాందట. ఎవరిని చూసి? పాస్టర్ చూసి. చచ్చినని కాదు, పాస్టర్ వాడు దొంగ, వాడు తాగుబోతూ, వాడు తిరిగిపోతూ పనికి వెళ్ళాడు. పాస్టర్ కనబడ్డప్పుడు ఏం చేసిన వాడు ఇంత అంతా కానుక పెట్టాడు, ఇంత అంతా కానుక. ఇప్పుడు ఈ తల్లి బిడ్డ ఏం చేస్తున్నారు? నవ్వుకుంటున్నారు పాస్టర్ చూసి. అంటే ఒక పాస్టర్కి ఏం తెలిసి ఉండాలి? ఒక విశ్వాసం యొక్క భార్య, భర్తలు, వారి పిల్లలు, వారి జీవితం అంతా తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ తాగుబోతుని, ఆ తిరుగుబోతుని పరిశుద్ధుడు అని ప్రసంగం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అవుతాడా? నేను అనేది అది. ఆ తాగుబోతు, ఆ తిరుగుబోతోడు పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నారు కొందరు. అవుతాడా పరిశుద్ధుడు? మేము కూడా దేవుని నమ్మినామండి, మేము దేవుని బిడ్డలమండి అంటాడు వాడు. వేస్తాడు 90. ఈ కొందరు భార్యలు ఉంటారు తిరుగుబోతులు, భర్తలు కొందరు మంచోళ్ళు అయితే భార్యలు తిరుగుబోతులు ఉంటారు, పనికి మాలోళ్ళు ఉంటారు, వదరబోతులు ఉంటారు. నీకు ఈయన చెప్తాడు, అయ్యా నీకేం కనబడతలేదు, నువ్వు ఎప్పుడైనా గొడవైనప్పుడు రా పాస్టర్, మా భార్య సంగతి వద్దు. ఈమె పరిశుద్ధురాలు అవుతా? నానా అందరు పరిశుద్ధులు అనుకుంటున్నారు కదా బిడ్డ, అవుతారా? కారు బిడ్డ. ఎవడు బయటితే పరిశుద్ధుడు కానీకి, పరిశుద్ధత అనేది ఒక బిరుదు కాదు. నా యేసయ్య ద్వారా పలకబడిన ఒక మాట, ఒక పరిశుద్ధుడు అనేటువంటి నా యేసయ్యకు పెట్టబడిన పేరులో పరిశుద్ధుడు అనే ఒకటి పేరు నామకరణం. పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు, దానికి ఎంతో వెల చెల్లించాలి. నా యేసయ్య పరిశుద్ధుడు అనుటకు సమర్థుడు, నా యేసయ్య పరిశుద్ధుడు అనుటకు సమర్థుడు. ఆయనలో ఏ పాపం లేదు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల మగు వరకు అన్నాడు. ఏంటి ఆయన సంపూర్ణత? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సంపూర్ణుడు, ఆయనలో ఏ లోపం లేదు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయ గలవాడు, దాతృత్వం కలిగిన వాడు, సకల సుగుణాలు కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధుడు అనటకు యోగ్యుడు. నీ మాట మారదే, నీ క్రియలు మారే, నీ తాగుడు మారదే, నీ బూతులు మారే, నీ పనికి మళ్ళీ వేసారు. నువ్వు పరిశుద్ధుడు ఎట్లా? మేమే కొట్టుకుంటాను ఇక్కడ. అయ్యో ఎట్లా అప్పుడప్పుడు కోపం అంతా అల్లాడిపోతాను. చేనేది బతికేరా తన్నుకుంటాం సార్ మాకు మేమే. ప్రభా ఇది తీసేయి అని యేసయ్య కాలు పట్టుకుంటున్నాం. పరిశుద్ధమని పిలిపించుకోవాలంటే, ఒక సంపూర్ణతలోనికి ఎదగాలంటే పోరాటం జరుగుతుంది. సైతాన్ గాడు ఊకోడు, ఏదో ఒడి పెడతాడు మన ముందట. మనకేమో కొంచెం కోపం ఎక్కువ. పానికి ఎవరో దొంగ నాకోడు, ఈ మాటలే. ఏం చేస్తాం? దానికే పోరాటం జరుగుతుంది. నిజం చెప్తున్నాను, ఒక పరిశుద్ధుడిగా సంపూర్ణంగా మారాలంటే నిజంగా నీకు ఒక పోరాటమే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అయినా పోరాడాలి. ఈ పోరాటం మనకు నియమించబడింది. మన ముందు ఉన్న పందెమిది. ఈ పోరాడాలి. నువ్వు నీ బాధ్యత, అది పోరాడాలి. నోటిని కాపాడటం మాకు అధికారం ఇచ్చిందండి. సేవకులమైన మాకేమిచ్చిందన్న కొంత సంఘాన్ని ఏం చేయుటకు, ఖండించుటకు, ఎవరైనా తప్పు చేస్తే ఖండించుటకు, గద్దించుటకు, హెచ్చరించుటకు అధికారం ఇచ్చి లేదని కాదు. అయినా తగ్గించుకోవడం గొప్ప. అధికారం ఉన్నదాన్ని ఇంకా ఏది పడితే చేయొద్దు కదా, తగ్గించుకోవడమే గొప్ప. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిశుద్ధులు అంటే ఏం కావాలట? సంపూర్ణులు కావాలట. ఈ పరిశుద్ధులు ఏం కావాలన్నా? సంపూర్ణులు కావాలి. సంపూర్ణుడు అంటే క్రీస్తు సంపూర్ణుడు, అంతేనా? ఏమన్నాడు యేసుప్రభు? నేను పరిపూర్ణుడని గనుక మీరు పరిపూర్ణులుగా ఉండేది అన్నాడు యోహాను సువార్తలో. దొరకబడితే చదవండి, లేకపోతే ఆగండి. రైట్. నేను పరిపూర్ణుడని గనుక మీరు పరిపూర్ణులుగా ఉండి, అంటే నేను సంపూర్ణుడని కనుక మీరు సంపూర్ణులుగా ఉండేదరు అన్నాడు. అంటే ఏం కోరుతున్నాడు ఆయన? మనం కూడా సంపూర్ణులుగా మార్చబడాలన్నది ఆయన కోరిక. పాపివి, క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, దేవుని దగ్గరికి వచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానిగా? ఆ పాపం, ఆ లోకం అనేది ఉండొద్దు నీలోనికి, నీ దరిదాపుల్లోనికి రావద్దు, ఆ దూరం అయిపోవాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్లుండాలా? యేసుప్రభు ఎవరు? ప్రేమ గల దేవుడు. యేసుప్రభు ఎవరు? జాలి గల దేవుడు. యేసుప్రభు ఎవరు? కనికరం గల దేవుడు. యేసుప్రభు ఎవరు? రోషం గల దేవుడే. యేసుప్రభు ఎవరు? రోషం గల దేవుడు. అలాగనే యేసుప్రభు ఎవరు? ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఓ తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, కాదు ఆయన పరిశుద్ధుడు.
ఆయనకు కలిగినట్లుగా, ఆయనకు తగినట్లుగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు కొందరిని అపోస్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపలుగా, కొందరిని బోధకులు, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. ఈ సంపూర్ణతను గురించిన బోధ ఎవరు చేయడు. ఎందుకు ప్రజలు రారండి. అది మామూలు కాదండి. ఇప్పుడు నేను చెప్పింది ఇది మామూలు కాదు, మామూలు విషయం కూడా ఏం కాదు నాన్న. ఒక్కొక్క మాట మీద చెప్పుకుంటా పోతే చాలా సమయం అవుతుంది మనకు. ఇది మామూలుది ఏమి కాదు సంపూర్ణత గురించి బోధించాలి అంటే. ఎఫెస్ 4:11 మనమందరము విశ్వాస విషయంలోనూ ఒక్క పాయింట్ రైట్. విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది, అది దాని తర్వాత ఏమంటాడు, సంపూర్ణ క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి దేనిలో సంపూర్ణ కావాలంటే చూడండి, విశ్వాసంలో అనండి. ఎందులోనైనా ఒక విశ్వాసి అనబడిన వాడు ఎందులో సంపూర్ణుడు కావాలి? విశ్వాసంలో సంపూర్ణుడు కావాలి. ఇప్పుడు విశ్వాస విషయంలో సంపూర్ణుడు కావాలి. ఎందులో కావాలి? మీకు అర్థం కానీకి చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఒకరోజు ఎక్కడ వెళ్తున్నారు? ఓడలో ప్రయాణం చేస్తున్నారు. సముద్రం మీద ఏం కొట్టింది నాన్న? గాలి తుఫాను కొట్టింది. తుఫాన్ వచ్చింది, గాలి విసురుతుంది, నీళ్ళన్నీ లేచి ఎక్కడ పడుతున్నాయి? పడవలో పడుతున్నప్పుడు వీళ్ళు ఎత్తుతున్నారు పోస్తున్నారు. అందులో ఒక ఆయన కోపం వచ్చి ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరికి పోయి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నాడు. అంతేనే కదా, చింత లేదా అన్నాడు. అనగానే యేసు ప్రభు ఏమన్నాడు? పైకొచ్చి చూసి అల్ప విశ్వాసులారా అన్నాడు. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, దీనికి ఎందుకు కలవరపడుతున్నారు మీరు అని వాళ్ళని గద్దించాడు. వాళ్ళను కోపం చేసి, ఏ గాలి అయిపో, ఏ సముద్రమా నిమ్మలించు అన్నాడు. దెబ్బకి అయిపోయింది. అందరూ ఒకరు చూసుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారిలో ఏం కనుగొన్నాడు? అల్ప విశ్వాసం, అంటే విశ్వాసం లేదు వారిలో. ఏం లేదు? సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం వారిలో లేదని కనుగొన్నాడు యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవానికి మీరు చెప్పండి నాన్న, మీరు చెప్పండి, యేసు ప్రభు చేసిన అద్భుతాలు వారు చూడలేదా? ఆశ్చర్య కార్యాలు చూడలేదా? అద్భుతాలు చూస్తున్నారు కదా. ఆకాశం తెరవబడ్డ కానీ, లేదా రొట్టెల్ని పైకెత్తి ఆశీర్వదించినప్పుడు 1000 మందికి పంచడం కానీ, అంతేనా? అనేకమైన కుంటలు బాగవడం, గుడ్డలు బాగవడం, అనేక అద్భుతాలు వారు చూశారా లేదా? చూశారు కానీ ఏం చేయట్లేదు. యేసు ప్రభునందు సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచట్లేదు. ఆగమైపోయాడు అసలు. అయ్యా బోధకుడా, మేము నశించిపోతున్నామయ్యా, మీకు చింతలేదా? ఏంది ఇలా పడుకున్నావు అన్నాడు. నీ పక్కనున్న ఆయన ఎవరు? నీ ఓడలో పడుకున్న ఆయన ఎవరురా? చెప్పు ఆ మాట గట్టిగా ఎవరు? సర్వ సృష్టికర్త, భూమి ఆకాశములను జలచరములను సముద్రములు కలుగజేసిన దేవాది దేవుడు నీ బోట్లో ఉన్నాడు రా పిచ్చోడా, నీ పడవలో ఉన్నాడు సార్. ఎందుకయ్య గారు అంత ఆగమాగం అయిపోయావు? ఎందుకయ్య గారు అంత కలవరపడుతున్నావు? అప్పుడు నీకేముండాలి? నా పడవలో ఉన్నది యేసయ్య, అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలరు. ఆయనే అమరమున. ముందు మునిగితే ఏది మునగాలి? కింద భాగమే కదా ముందు మునిగేది, నీళ్ళలో. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, మరణం దగ్గర, మరణ పంచులు ఆయన ఉన్నాడు. ఇది ఎక్కడ మునిగిపోతుంది? మేము ఎవరికి చూసుకున్నాం, ముందు ఆయన ఉన్నాడు కదా అనుకోవాలి కదా. రాలే, వాళ్ళ మనసు తిరగలే. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనుషులం అందరికీ వాళ్ళలాగానే ఉంటాయి. రైట్ బిడ్డ? మనం దేవుని నమ్మినాం కదా అన్న, అమ్మ బిడ్డ జాగ్రత్తగా, మనం దేవుని నమ్మినాం కదా. యేసు ప్రభు మన రక్షకుడు కదా, యేసు ప్రభు మన దేవుడు కదా, ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు కదా, నమ్ముతాం కదా. కానీ సమస్య వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కలవరం అయిపోతుంది. నేను దేవుని మాటను బట్టి చెప్తున్నాను, నీ జీవితంలో ఎన్నడూ కలవరం రానియకు. హల్లెలూయా. నిన్ను కలుగజేసి నిన్ను రక్షించిన వాడు నీకు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన నీ దేవుడు అయి ఉన్నాడు. నిన్ను ఎన్నడు విడువడు, ఎడబాయడు, నాశనము కానియాడు. నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. అది పరిపూర్ణమైన విశ్వాసం. ఎవడు నన్నేమి చేయలేడు, ఏ శత్రువులను తాకలేడు. నన్ను తాకాలంటే ముందు ఆయన దాటి రావాలి కదా, అంతేనా? ఆయన ఎట్లా ఉంటాడట? మనకు వెనక ముందు. ఎట్లుంటాడు యేసు ప్రభు? మనకు వెనక. నేను కొట్టాలంటే ఆయన దాటాలి కదా, వాడు దాటాల వద్దా? అప్పుడు నీ విశ్వాసం ఏమై ఉండాలి? అబ్రహాము వంటి విశ్వాసమై ఉండాలి. ఏ విశ్వాసం నానా? అబ్రహాం విశ్వాసం ఎంత చెప్పండి నానా? మృతులను సైతము తిరిగి లేపుటకు నా దేవుడు సమర్థుడని ఎంచిన వాడై
తన కుమారుని బలిపీఠం మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోగం ఎంత, ఈ వ్యాధి ఎంత, ఈ అప్పులు ఎంత, ఈ ఆర్థిక ఎంత రాయివే యేసు ప్రభు ముందు ఎంత? నీకేముండాలి? సంపూర్ణ. ఇప్పుడు అబ్రహాంకి ఏమున్నది? నా కొడుకును బలిపీఠం మీద పెడుతున్నాను, చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి నా బిడ్డ నా కొడుకును లేపుతాడు. అంటే నీకేముండాలి? నేను చనిపోయినా కూడా నా యేసయ్య రాకడలో లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఎన్నైనా రానే నా దేవుణ్ణి విడువా, నా దేవుణ్ణి మరువా, నా దేవుణ్ణి విడువా, నా దేవుణ్ణి మరువా అనే పరిపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసంలో మనం ఎదగాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది విశ్వాసములో సంపూర్ణత. ఏమని నమ్మాలి? ఏమని విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభు రక్షకుడు, రక్షకుడు, నన్ను రక్షించువాడు. యేసు ప్రభు నన్ను స్వస్థపరచువాడు. యేసు ప్రభు సంతానం ఇచ్చేవాడు. యేసు ప్రభు ఆశీర్వదించువాడు. యేసు ప్రభు శత్రువుల చేతిలో నుంచి విడిపించేవాడు. యేసు ప్రభు తుదకు నేను చనిపోతే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలిగిన వాడు. ఆమె చెప్పు గట్టిగా. ఎందుకో నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడని చెప్పాడు. ఎవడు రాడని చెప్పాడు కాబట్టి ఆయన ద్వారా ఎక్కడికి? తండ్రి యొద్ద. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. ఎక్కడికి? నిత్య జీవానికి. ఎక్కడికి? ఆయనతో పాటు యుగా యుగాలు ఉండే స్థలానికి. ఇది నీ పరిపూర్ణమైన విశ్వాసం. వెళ్ళారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదివితే స్టార్ట్ చేస్తే ఎక్కడ స్టార్ట్ అయింది వాళ్ళ జర్నీ? విశ్వాస జర్నీ కయీను హేబెలు కాడ స్టార్ట్ అయింది. మొదటి సంతానం కయీను హేబెలు కాడ స్టార్ట్ అయింది. నేటి వరకు రాబో తరాల వరకు ముగుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అది విశ్వాస వీరుల పట్టిక. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, బలహీనులుగా ఉండి శత్రువుల సేనలను పారదోలిరి. అది సార్ విశ్వాసం అంటే. ఆశామాసి కాదు విశ్వాసం అంటే. ఏదో గుడికి పోతున్నాం, వస్తున్నాం, బతుకుతున్నాం. కుక్క బతికే, పంది బతికే, నువ్వు బతికి ఎందుకురా? మంచిగా బతుకు, మంచిగా బ్రతుకు. నమ్మితే సంపూర్ణంగా నమ్ము, లేకపోతే వదిలేసి పరబోయి. ఆయనకు వచ్చే లాస్ ఏమన్నా? నువ్వే నష్టపోతావు కానీ, నువ్వే నరకానికి పోతావు కానీ. ఆయనకు వచ్చే లాస్ ఏందో చెప్పు, నువ్వే నరకానికి పోతావు, నీ బతికే నాశనం. నమ్మితే ఎట్లా నమ్మాలి? నమ్మితే మంచిగా నమ్మాలి. విశ్వాసం ఉంచితే పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు దేవుని మీద. నా దేవుడు సమస్తము చేయగలడనుంచు. మనుషుల మీద ఆగమైతావు బిడ్డ, చెప్తున్నాను. చెడిపోతారు మీరు. మంచిగా చెప్తున్నా, నా మాట వినండి. విశ్వాసం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. ఇదే విశ్వాసాన్ని మనుషుల మీద ఉంచితే లాస్ట్కు నీ బతుకు ఆగమే, పక్కా చెడిపోతావు. నేను చెప్తాను. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిపూర్ణమైన విశ్వాసం దేవుడు మీకు అనుగ్రహించును గాక. రైట్. ఒక్కటి, విశ్వాస విషయంలో సంపూర్ణము కావాలి. రెండవది ఏమన్నా? దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో మీరు సంపూర్ణులు కావాలి కదా. దేవుని కుమారుని గురించిన జ్ఞానం మీకు తెలియదు. ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరో చెప్పండి మీరు. ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని కుమారుడు. మరి దేవుడు ఎవరు? యెహోవా. దేవుళ్ళు ఎందరు మరి మనకు? దేవుని కుమారుడు అంటే యేసు క్రీస్తు అన్నాం. దేవుడు ఎవరంటే యెహోవా అన్నాం. మరి దేవుడు ఎవరని చెప్పు అంటే యేసు ప్రభు అంటాం. అట్లయితుంది. దేవుడు ఎవరు? తండ్రి అయిన యెహోవా. తండ్రి అయిన దేవుడు యెహోవా. మరి కుమారుడు ఎవరు? ప్రభు అయినా. ఈయనెవరు మరి? ఈయనను ఏమని పిలుస్తాం మనం? కుమారుడే అంటామా? ఇంకేమనమా? యోహాను పత్రికలో ఉంచున్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. ఆయనే నిజమైన దేవుడును, పైకి బిడ్డ దాన్ని మంచిది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఇదేంది మరి? ఇదేంది మరి? అవునరా? మనం అక్కడ ఏం చెప్తాంటే మనం అందరం ఎక్కడున్నామంటే దేవుని కుమారుడైన ఆయన చెప్పిండు. అక్కడే ఆయన చెప్పిండు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందు. ఆయన సత్యవంతుడే. ఆయన కింద అంటాడు ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమునై. మరి తండ్రి అయిన దేవుడు ఎక్కడ పోతాడు? దేవుని కుమారుడు అని ఆయన చెప్పిండు.
మీకు అర్థమవుతుందా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారు అన్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అన్నాడు. మళ్ళీ ఆయనే అంటాడు, ఈయనే నిజమైన. అట్లట్లయిండు. ఈయన దేవుడైతే తండ్రి అని యెహోవా ఎక్కడ పోతాడు? మరి మనకు దేవుళ్ళు ఎందరు? ఒక్కడే అని చెప్తున్నాం కదా, ఒక్కడే అని చెప్తున్నాం కదా. మరి ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? సార్ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను. ఏముండెను? ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎక్కడ ఉన్నది వాక్యము? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఏమైనాడు? దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎక్కడ ఉన్నాడు ఈయన మళ్ళా? ఇప్పుడు ఈ వాక్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తురా. వాక్యము అను పేరు ఎవరికి ఉన్నది నాన్న? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వాక్యం. 12 నుంచి ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరు చెప్పి ప్రభు అయినా ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చదివిస్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే దేవుని కుమారుని వచ్చిన జ్ఞానం మీకు తెలవాలని. ఇది మీకు అందుకున్న వాళ్ళకి అంతది కానీ అందరి వాళ్ళకి అంతది కానీ ఇది మామూలు ఏం కాదు. ఎందుకంటే త్రిత్వంలో గురించిన బోధ నానా రకాలుగా ఉన్నది. పుస్తకాలు రాశారు. మహా పండితులు, జ్ఞానులు, మేధావులు, బైబిల్ పండితులు పుస్తకాలు రాశారు. దీని మీద డిబేట్ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఆ డిబేట్ను బట్టి నేను కొన్ని రోజులు కూర్చొని దేవుని వాక్యాన్ని చదివి కొంతవరకు స్టడీ చేసి ఒక కంక్లూజన్కి వచ్చాను. అది నా ఆలోచనే, వాళ్ళదని కాదు, ఎవరిదని కాదు. ఇది నా ఆలోచన. నేను చెప్పేది కూడా నా ఆలోచనే. నాకు ఇది చదివింది కూడా దేవుడు ఇచ్చింది, నాకు ఇచ్చింది. ఇదే ఫైనల్ అని నేను చెప్పను, అది చెప్తే తప్పు. నా మట్టుకు నేను ఒక కంక్లూజన్కి వచ్చింది. ఓహో ఇలాగ జరిగింది, ఓహో దేవుడు ఈయన, ఓహో క్రీస్తు ఈయన, పరిశుద్ధాత్మ ఈయన, ఇలాగున ఈ సృష్టి కార్యం జరుగుతుంది అని నేను ఒక కంక్లూజన్కి వచ్చి అక్కడ ఆగిపోయాను, అంతే. ఇప్పుడు రండి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యంకి వెళ్ళు. దేవుడు మన స్వరూపమందు. ఎవరి స్వరూపమందు? మన స్వరూపం అనే మాట అర్థం ఏంటిది? మన అంటే ఎందరున్నారు అక్కడ? ఒక్కడే ఉన్నాడా? అట్లా ఇద్దరన్నా ముగ్గురన్నా అంటే అర్థమైంది. ఒక్కడు కాదు, ఒక్కని కంటే ఎక్కువ ఉన్నారు అని అర్థం. అది ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు. అక్కడ ఏలోహిం అనే పదము హిబ్రూలో వాడబడిందట. ఏలోహిం అనే మాటకు అర్థం ఏంటంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు అని అర్థం. బహువచనం, రైట్. మనం అనే మాటకు బహువచనం అంటే అక్కడ ఎందరు ఉండాలి? కనీసం మనం అన్న చోట ఇద్దరైనా ఉండాలి. ఇది ఎప్పుడుది నాని ఈ మాట? ఇది ఎప్పటిది? అది ఎప్పుడు నాని? ఇది మానవుల్ని సృష్టింపక మునుపు ఆలోచించుకున్న ఆలోచన. అప్పటికే దేవుని పక్కన ఇంకొక ఆయన. ఇది కన్ఫర్మేషన్ కొరకు నేను చెప్తున్నాను. అప్పటికే దేవుని కంటే ఆయన స్వరూపము పోలి, ఆయన ఉనికి పోలి, ఆయన దేవత్వం పోలి, ఆయన నిత్య శక్తిని పోలి, ఆయన నిత్య మహిమను పోలి ఇంకొక ఆయన ఉన్నాడు సార్. నువ్వు కూర్చొని ఆలోచన చేస్తే నీకు దిక్కుద్ది. ఉత్తగా చిక్కద్దు నీ మైండ్కు. తొందరగా అంత ఈజీగా దొరకదు. బైబిల్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 సార్లు చదివి రీసెర్చ్ చేసి త్రిత్వానికి వచ్చే రీసెర్చ్ చేస్తే అప్పుడు నీకు దొరుకుద్ది. కొంచెం నాకు దొరికిందే గింత, నేను చెప్పేదే గింత. చాలా ఉందని చెప్తున్నాను. అందుకని చాలా ఉన్నది. మహానుభావులు ఇంకా దీన్ని దాన్ని ఏమంటారు? పరిశీలనగా విభజించి పరిశీలించి బోధించే బోధకులు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు చెప్పిన బోధ ఏంటో చెప్పనా మీకు? మాకు చెప్పిన బోధ తండ్రి అయిన దేవుడే కుమారుడిగా వచ్చాడు, కుమారుడైన దేవుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. మాకు చెప్పిన బోధ, మేము నేర్చుకున్న బోధ ఇదే. దీని మీద చాలా మంది డిబేట్ చేశారు. నేను కూడా కొంచెం ఒక్కసారి పునఃపరిశీలన చేద్దామని చేశాను. అది రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు నేను చదివించిన వాక్యాలలో ఎందరు కనబడుతున్నారు? చెప్పాలి, నిర్మోహమాటంగా చెప్పాలి. దానికి ఎందుకు ఇది కాదు, ఇప్పుడు ఇచ్చిన 2 కాదు, ఇంకొక 5-10 రిఫరెన్స్ ఇస్తాను నేను. అందుకనే దీని గురించి రాసుకోలేదని ముందే చెప్పాను మీకు. నేను మామూలుగా విశ్వాసం గురించి, దేవుని గురించి, దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు గురించిన జ్ఞానం నీకేం కావాలి? దేవుని కుమారుడు ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు పుట్టిండు ఈ లోకంలో? పాపులను, సమస్త లోకంలో ఉన్న పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాను.
ఆయన శరీరధారుడిగా వచ్చి దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన యందు నివసింపజేసుకొని దైవత్వాన్ని ఈ లోకంలో కనుపరిచాడు. ఏం చేశాడన్నా? కనుపరిచాడు. ఆయన నిత్య శక్తిని ఈ లోకంలో కనుపరిచాడు. ఆయన మహిమని ఈ లోకంలో కనుపరిచాడు. అంతే కదా. స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. శత్రు చేతుల నుంచి ప్రజలను విడిపించాడు, పాపులను రక్షించాడు. మన పాపములు, మన జన్మ కర్మ పాపములు తన మీద వేసుకొని ఆయన శిలువ మీద చనిపోయాడు. తిరిగి 3వ దినమున లేచాడు. లేచి అనేకులకు 500 మంది కంటే పైకి ఎక్కువగా కనబడ్డాడు. అపోస్తలులకు కనబడ్డాడు. వారిని దీవించాడు. పరములకు వెళ్ళాడు. ఇదిగో నేను మళ్ళీ వస్తాను, వచ్చిన సంఘాన్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. ఇది దేవుని కుమారునికి వచ్చిన జ్ఞానం. అయిపోయా. అర్థమైందా? మళ్ళీ అన్ని రిఫరెన్స్ ఏమైనా చూపెట్టాలా దీనికి? ఇప్పుడు నేను చదివినా కాబట్టి మీకు పాఠం చెప్పినా, నోటికి నేను చదివినా కాబట్టి మీకు నోటికి చెప్పినా. నేను ఎంతో కష్టపడి నేర్చుకున్నాను దాన్ని. మీకు ఉత్తగా నోటికి అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు. ఎందుకు వచ్చాడు ఆయన? పాపులను రక్షించుటకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు ఆయన? పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. ప్రకటించి ప్రజల్ని ఏం చేశాడు? విడిపించాడు. సైతాను చీకటి చేతబడి లోకంలోంచి, పాపం అన్నిటిలోంచి విడిపించాడు. మన పాపాలను, శాపాలను ఏం చేశాడు? ఆయన మీద వేసుకున్నాడు. రాను మీద వేలాడు, ప్రతి వాడు శాపగ్రస్తుడు రాయబడిన లేఖను నిలబెట్టినట్లుగా మన కొరకు మాను మీద చనిపోయాడు. 3వ దినమున తిరిగి లేచాడు. అంటే మరణాన్ని నిర్ధకం చేశాడు, మరణాన్ని కొట్టివేశాడు, మరణపు ముళ్ళును విరిచేశాడు, పాతాలన్నీ మరణాన్ని గెలిచాడు, జయించి లేచాడు. ఇది దేవుని కుమారుని గురించిన, ఇది తెలుసా మీకు? పోని కొంచెం ఇట్లా అర్థమైంది కదా, ఇంత చాలు నీకు. ఇక ఈ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో మీరు ఏం కావాలట? సంపూర్ణులు కావాలి. నేను ఇంకొంచెం లోతుకు తీసుకుపోతున్నాను మిమ్మల్ని, అంతే, ఏం లేదు. నేను ఏం చేస్తున్నాను? ఇంకొంచెం లోతుకు తీసుకుపోతున్నాను. ఈయన ఎప్పుడు పుట్టాడు అని అంటే ఇప్పుడు చెప్తాం. క్రీస్తు శకము 2000 మొదటి శతాబ్దంలో. అంతేనా? ఇప్పుడు అంతే కదా. ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు పూర్వము 33వ సంవత్సరము ఏమన్నారు, ఎంతో అంటారు. అది ఓకేనా? ఎంతో సంథింగ్, అది నాకు గుర్తులేదు. ఇప్పుడు ఆయన 33 ఏళ్ళు సేవ చేసి చనిపోయాడు. అప్పటికి 2000, అప్పటికి యుగం స్టార్ట్ అయిపోయింది. మొదటి శతాబ్దంలో, మొదటి సంవత్సరాల్లో పుట్టాడు ఆయన కదా. ఇప్పుడు ఆయన తర్వాత నుంచే ఈ యుగములు, ఈ శకములు స్టార్ట్ అయినాయి. 2026 అని మనం లెక్క పెట్టుకుంటున్నాం. యేసు ప్రభు ఎప్పుడు పుట్టారంటే 2026 సంవత్సరాల క్రితం పుట్టాడు అని చెప్పుకుంటాం. ఇది దేవుని కుమారుని గురించిన జ్ఞానం. ఈ జ్ఞాన విషయంలో మీరు ఏం కావాలట? ఈ జ్ఞానం కొంత తెలిసింది కదా మీకు, తెలిసింది. కానీ దీనిలో కొంచెం సంపూర్ణులు కావాలట. ఇప్పుడు ఎవరు ఈ యేసుక్రీస్తు? ఈయన పుట్టుక ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 26వ వాక్యంలో అట్లా చదువుకున్నాం. ఓకేనా? రైట్, మంచిది. మరి ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా చదువుతారు కూడా. దేవుడు అబ్రహాం దగ్గరికి దిగొచ్చాడు. ఎందరు వచ్చారు? 3 వచ్చారు. ఎందరు వచ్చారా? 3 దేవదూతలు వచ్చారు. 2 దేవదూతలను పంపాడు నాశనం చేయడానికి సొదొమ గొమొర్రాలను. ఒక్క ఆయన నిలబడ్డాడు. ఆయన ఏమన్నాడు? దేవా 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 దేవా, నా మాట విని బ్రతిలాడుతున్నాడు. అక్కడ ఇప్పుడు దేవుడు అని ఎవరు పిలువబడ్డారు? దేవుడిగా పిలువబడ్డది ఎవరిప్పుడు? పాత నిబంధన అంతా దేవుడిగా నేనే యెహోవాను అని చెప్పుకొని ప్రత్యక్షమైన వారిలో ప్రథముడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. నెమ్మదిగా ఓపికగా బైబిల్ అంతా చదవండి. ఎందుకంటే మీకు ఒక మాట ఇప్పుడు చదివిస్తాను. 1 తిమోతి 6:15 నుంచి. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనుషులలో ఎవడు ఆయనను చూడలేదు అని ఇప్పుడు మరి ఆది నుంచి వచ్చిన ఆయన ఎవరండి? ఆది నుంచి ఏ మానవుడు చూడలేదు అన్నాడు. మరి మోషేకు ప్రత్యక్షమైన వారు ఎవరు? ముఖాముఖిగా చూసిన వాడు మోషే వంటి ప్రవక్త ఎవరు లేడు అన్నారు ఎవరు? చూడాడు కదా. మోషే మనిషి కదా? మోషే మనిషా కాదా? చెప్పండి నాన్న. మరి ఆయన యెహోవాను చూసిన వాడు ఆయన వంటి వాడేవాడు. మరి ఇదేంది ఇప్పుడు ఈ వాక్యం ఏంది? పౌలు తప్పు చెప్పానా? ఆది నుండి నేను గ్రహించిన కాడికే చెప్తున్నాను. ఆది నుండి ప్రత్యక్షమైన వాడు మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. ఆయన ఆయా కాలములలో ప్రత్యక్షమగుచు వచ్చెను అని రాయబడింది వాక్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆది నుంచి ఉన్నవాడు ఆయన. భూమి భూలోకముల సమస్తము ఏది కలుగజేయక మునుపు, ఆకాశ మహాకాశములు సమస్త సర్వ సృష్టిలో ఏది కలుగజేయక మునుపు ముందు కలుగజేయబడిన వాడు ఆయన. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 వాక్యం నుంచి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అనే మాటకు అర్థం తెలుసా బిడ్డ? సంభూతుడు అంటే సంభవించిన వాడు, అంటే క్రియేటర్ కాదు, క్రియేషన్ అంటే అర్థమైంది సృష్టింపబడినది. క్రియేటర్ అంటే సృష్టించిన సృష్టికర్త, సృష్టింపబడినది. ఇప్పుడు అక్కడ ఏముంది? ఆది సంభూతుడు అనగా ఆదిలో మొదటగా సంభవించిన వాడు, పుట్టినవాడు, తయారు చేయబడినవాడు. ఆ వాక్యం కానే ఇది మీనింగ్ తెలిస్తే త్రిత్వం విలువ తెలుస్తుంది. ఇట్లా ప్రతి మాటను ఆగి రీసెర్చ్ చేసి చదువుకోండి. ఆది అనగా ఇప్పుడు నన్ను చూడండి, యేసు ప్రభు గురించి ఏం చెప్పారు? ఆది అంతము. ఆది దేనికి? ఆది సృష్టి అంటే ఏంటిది? దేవుని మాట చేత, దేవుని చేయి చేత తయారు చేయబడింది. సృష్టి అంటేనే ఆయన మాట చేత గాని ఆయన చేత గాని తయారు చేయబడింది. సృష్టికర్త ఆయన. ఈ రెండింటికి తేడా తెలవాలి మనకు, ఓకేనా? ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరి కొరకు చేసిన సృష్టిని దేవుడు చెప్పండి ఇప్పుడు? ఆయన కొరకురా. ఎవరి కొరకు సర్వ సృష్టి చేశాడు తండ్రి అయిన దేవుడు? ఆయనను బట్టి. ఇప్పుడు అర్ణ ఉన్నది, అర్ణ నాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉండేది, మంచిగా ఉండేది. ఓ రోజు అర్ణ పోయింది, అన్న బిడ్డకు వచ్చింది, ఓ రోజు కష్టం వచ్చింది. పాస్టర్ కొంచెం సాయం చేయ, ఇప్పుడు కష్టాలు ఉంటాయి. నేను ఎవరి బట్టి చూడాలి? ఆ బిడ్డ ఎప్పుడు వచ్చింది కాదు, ఏం చేసింది కాదు. మరి ఆ బిడ్డ ఇప్పుడు నేను ఎవరి బట్టి చేయాలి? అంతేరా? అర్థమైందా? ఇగో ఇట్లా మీరు ప్రతి వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి నాన్న. బైబిల్లో ప్రతి వాక్యాన్ని విభజించి విడమరిచి పరిశీలించి చదివితే బైబిల్ నీకు అర్థమవుతుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, బైబిల్ లోతైన మహాసముద్రం. అది అర్థం కావాలంటే ఎవరికి పడితే వానికి అర్థం కాదు. నాన్న, నేను థియాలజీ చేసిన, నేను బయాలజీ, ఏం తెలుసురా నీకు? అది చెప్పురా. ఆ థియాలజీ అది చెప్పురా. అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. అంటే అవి ప్రభుత్వములైనా సింహాసనములైనా అధికారులైనా ఉన్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి. అంటే మనకు కనబడేటివి కనబడనివి ఎన్నో ఉన్నాయి. కనబడనివి. మీకు ఒక ప్రశ్న, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు పోనీ చెప్పగలరా? ఏ భూమి మీద ఉన్నారు, ఎక్కడున్నాడు చెప్పగలరా పోనీ? దేవుడు ఆయన సింహాసనం ఎక్కడుంది పోనీ? ఆయన నివాస స్థానంగా దేని కోరుకున్నాడు రా పోనీ? ఇట్లన్న వాక్యం అని అడుగుతున్నా. కీర్తనలు 132 ఉన్నది కదా. ఆయన దేని కోరుకున్నాడు? భూమి ఆయన పాదపీఠము, ఆకాశమైన సింహాసనం. ఓకేనా? ఆకాశంలో ఎన్ని బిడ్డ? ఒక ఆయన అంటాడు, ఈ భూమి మీదనే ఉన్నాడు కదన్నా, ఈ భూమి మీద అనుకుంటారు అని తండ పెడతారా ఆయన? ఎవరే రైట్. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఆకాశం సింహాసనం అన్నాడే గాని ఆకాశం మీద ఉన్నాడు. ఈ భూమి ఆకాశములకు ఆయనకు దూరంగా లేరా? ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద. ఈ భూమి ఆకాశములకు ఆయనకు సంబంధం లేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చదువుకున్న వాళ్ళకి సౌర కుటుంబానికి వెలుపల. దేనికైనా పాల పుంతలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. వీటన్నిటికి వెలుపల ఉన్నాడు ఆయన. ఎక్కడ? ఉత్తర దిక్కున. ఎక్కడైనా మనకు తూర్పు పడమర ఉత్తర దక్షిణంగా ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద.
అదేంటి ఆ ప్లేస్ ఇప్పుడు సియోను. ఏంటిది అది? అంటే దాని అర్థమైంది, ఈ భూమి ఆకాశములకు మీకు ఇంకా గుర్తొస్తారు కదా అరే వాక్యం ఏంటి, భూమి ఆకాశంలో ఒక రోజు ఏమైపోతున్నాయి మరి లేకుండా దైన సింహాసనం పోదారా? ఇది లాజిక్ పట్టుకోరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తే ఇది చాలాసేపు అయినట్టుంది కానీ బిడ్డ రైట్, తేలిన ఫలితార్థం చెప్తాను వినండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. ఓకేనా? ఆయన ఆది నుంచి యెహోవా పేరిట ప్రత్యక్షమయ్యాడు. ఓకే, దేవుని తండ్రి అయిన దేవుని పేరిట ప్రత్యక్షమయ్యాడు, దేవుని దూతగా ప్రత్యక్షమయ్యాడు, మానవుడిగా ప్రత్యక్షమై మానవులమైన మనందరి కొరకు మన పాపాలను తన మీద వేసుకొని చనిపోయి మనందరికి రక్షణను దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పే మాట బైబిల్లో ఎక్కడ రాయబడి ఉండదు కానీ ఆయన ఏమన్నాడు? సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నాడు అక్కడ వాక్యం. ఏమన్నాడు ఆయన? సర్వ సృష్టికి అంటే సర్వ సృష్టి ఎప్పుడైతే దేవుడు కలగజేయాలనుకున్నాడో ప్రతి సృష్టికి ఆది సంభూతుడు అంటే మొదటగా సంభవించిన వాడు. అవి ప్రభుత్వాలు, సింహాసనములు, దేవదూతలు, అధికారులు, ప్రధానులు ఎవరు లేనప్పుడు ఆయన మొదటగా చేయబడ్డాడు. ఎలాగూ చేయబడ్డాడు అంటే తండ్రి అయిన దేవుడు ఏమనుకున్నాడు? నా నిత్య శక్తి, నా మహిమ, అర్థమవుతుందా? నా శక్తి, నా మహిమ, నా అభిషేకం, నా రూపం, నా స్వరూపం కలిగి నాకొకరు కావాలి అనుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అందుకని ఆయన నిత్య మహిమ, ఏమి తక్కువ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఏది తక్కువ లేదు నాన్న, ఏది తక్కువ లేదు. ఏది తక్కువ లేకపోయినా తండ్రి అయిన దేవునికి లోబడతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. ఇప్పుడు పరిశుద్ధాత్మని గురించిన పాఠం ఏంది మరి? ఆత్మ ఇప్పుడు లేడా? ఉన్నాడు. ఆత్మ ఆదిలో లేడా? అరే మొదటి వాక్యం ఆదికాండం మొదటి వాక్యంలోనే ఉంది కదరా, దేవుని ఆత్మ అగాధ జలముల మీద. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటగా ఏమై ఉన్నాడు? ఆత్మ. అది అందుకనే యోహాను సువార్త 4:4 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు అన్నాడు. వాక్యము ఆత్మ ఒకటే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పుద్ది, ఆత్మ అనేది మహిమ, ఆత్ముడు అనే వ్యక్తి, ఆ వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభించబడింది. అది పరిశుద్ధాత్మ అగ్ని వల్ల వారి మీద దిగి వచ్చింది. అక్కడి నుంచి ప్రారంభించబడి వారి ద్వారా, అపోస్తలుల ద్వారా ఈ సర్వలోకంలోనికి వారి చేతులు ఉంచిన వారి వాక్యం చెప్పడం ద్వారా దేవుని ఆత్మ అందరి మీదకి దిగింది. చూస్తే తేలిన ఫలితార్థం ఎవరయ్యా? ఈ ఆత్మ ఎవరు అని నాలాంటి కొట్టుకుంటే ఏమన్నాడు? 2 కొరింథీ 17వ అధ్యాయం, 2 కొరింథీ 3వ అధ్యాయం 17-18 వాక్యాలు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ అధిక మహిమను ప్రభువుకు ఆత్మ చేత అందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎట్లా మారుతారు లాస్ట్ కు? ప్రభువగు ఆత్మ చేత ఆపోలికగానే, అనగా మనం ఒకరోజు ఆత్మ స్వరూపులుగా మార్చబడబోతున్నాం. ఆమె చెప్పు, హల్లెలూయా. కాబట్టి నీకేం కావాలి? దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ కావాలి. అర్థమవుతుందా? యేసు ప్రభు పుట్టుకకు, సర్వలోకంలో ఉన్న మానవుని పుట్టుకకు తేడా చెప్పగలరా మీరు? పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ రూపంలో ఎక్కడికి వెళ్ళాడు? తల్లి గర్భంలోనికి వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు ఏమయ్యిండు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడింది, నీవు బలియు అర్పణయు కోరలేదు కానీ నాకొక శరీరమును. మానవుని పుట్టుక ముందేం తయారైతే తల్లి గర్భంలో ఏం తయారైతే? ముందు పిండం అంతా తయారైన తర్వాత, కాళ్ళు చేతులు అన్ని తయారైన తర్వాత అప్పుడేమవుతుంది? మానవునికి జీవం వస్తుంది. ఇది యేసుప్రభు పుట్టుకకు మానవుని పుట్టుకకు తేడా. ఈ తెలివి తక్కువ సన్నాసులకు తెలియట్లేదు కానీ పెద్ద బిల్డప్ ఇస్తున్నారు ఒక్కొక్కడు. అర్థమవుతుందా? మానవుని పుట్టుకకు, యేసు ప్రభు యొక్క ఆత్మ జీవం మొదటగా తల్లి గర్భంలోకి వెళ్ళింది. ఆ జీవం శరీరాన్ని అమర్చుకున్నది. అదే మానవుని పుట్టుక ఏంటిదనంటే మొదటగా పిండం ఏర్పడుతుంది, కాళ్ళు చేతులు అవయవాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఒక సంపూర్ణంగా ఆ పిండం తయారైన తర్వాత అప్పుడు దేవుడు ఆ పిండానికి జీవాత్మను ఊపిరినిస్తాడు. ఇది మానవుని పుట్టుక.
యేసయ్య పుట్టుకను గురించి సత్యం తెలియని దద్దమ్మలంతా వ్యభిచారం చేత పుట్టింది, శుక్రకరం లేకుండా ఎట్లా పుడతారా మానవుడు అని అడుగుతున్నారు దద్దమ్మను. ఇది రా దాని ఆన్సర్. బైబిల్ చదివితే చక్కగా చదివి ప్రశ్న, లేకపోతే మూసుకోరా, నోరు మూసుకోరా. దద్దమ్మ బైబిల్ను చదివితే ఎవడైనా చక్కగా చదివి ప్రశ్న వేయాలి, లేకపోతే నోరు మూసుకోవాలి. వ్యభిచారం చేస్తే పుట్టిండా? పరిశుద్ధాత్మ వ్యభిచారం. ఆత్మ అంటే అర్థం తెలుసారా నీకు? అసలు ఆత్మ అంటే అర్థం తెలుసారా? ఆత్మ అంటే మహిమ, ఆత్మ అంటే శక్తిరా. ప్రతి అణువులోనికి వెళ్ళుతురా ఆత్మ. నీలో జీవాత్మ ఉంది, నువ్వు వ్యభిచారం చేస్తున్నావురా పరిహిమ లేదవా? నీలో జీవాత్మ ఉంది, ఆ ఆత్మతో నీలో ఆ ఆత్మ ఉంటేనే నువ్వు బ్రతుకుతున్నావు, చరిస్తున్నావు, తింటున్నావు. నువ్వు తిన్న తిండి అరగాలంటే ఆత్మ ఉండాలి, లేకపోతే చచ్చిన శవానివిరా. ఆ ఆత్మతో వ్యభిచారం చేస్తున్నావురా నువ్వు. పనికి మాలిన యాదవ వ్యభిచారం చేసిందట మరియమ్మ. ప్రపంచంలో చెత్తగలు బయలుదేరారండి, విద్యా విహీనులు, జ్ఞానం లేని దద్దమ్మలు. ఒకటి చదివితే రీసెర్చ్ చేయాలి. ఒక గ్రంథం చదువుతావా, ఒక పాఠం చదువుతావా, రీసెర్చ్ చేయాలి దాని మీద. నేను చెప్పిన ఆన్సర్ ఇది. యేసు ప్రభు యొక్క తల్లి మరియ గర్భం అలాగనే ధరించింది. దేవుని ఆత్మ నేరుగా తల్లి గర్భంలోకి వెళ్ళిపోయింది. ఆత్మ మహిమ, నిత్య మహిమ, నిత్య శక్తి ఆ మహిమ శరీరాన్ని ధరించుకున్నది, ఆ జీవం శరీరాన్ని ధరించుకున్నది. తల్లిది ఏదంటలే తెలుసా మీకు? తెలుసా పోని? తల్లి బ్లడ్ అంటలే, తండ్రి బ్లడ్ అంటలే. ఎవరి బ్లడ్ కాదు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని బ్లడ్. దేవుని బ్లడ్ ఆయన. తల్లిది అంటుకోలేదు, ఎవరిది లేదు. వంశంలో రాయబడ్డాడు యోసేపు కుమారుడని, దావీదు కుమారుడని వంశావళిలో రాయబడ్డాడు, అంతే. అది దేవుడు. అందుకే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. అందుకే ఏ పాపం అంటే పుట్టుకలో పాపం లేదురా. మీరు పాపాలు వెతుకుతున్నారు, దానికి మళ్ళీ ఫిలాసఫీలన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నా ప్రభువైన యేసుక్రీస్తునికి వచ్చిన జ్ఞానం. కొంతవరకే చెప్పాను మీకు, కొంతే చెప్పాను. బిడ్డ, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఎవడు అడిగినా వానికి చక్కగా సమాధానం చెప్పగలిగిన జ్ఞానం మనకు ఉండాలి, ఆ వివేచన ఉండాలి, ఆ కృప ఉండాలి. ఎవడు పడితే వాడి మీద మనల్ని ఓడగొట్టి అదరగొట్టి చేయొద్దు. యేసు ప్రభు ఎవరో చెప్పురా అనాలి, నువ్వే అడగాలి. దాని గురించిన పూర్తి వివరణ ఇలా ఇవ్వాలి. చాలా రిఫరెన్స్ కలవు. నేను చెప్పిన వాటికి, నేను చెప్పిన ప్రతిదీ వాక్యాధారం. వాక్యం లేకుండా నేనేది మాట్లాడలేదు, ప్రతిదీ వాక్యాధారంతో మాట్లాడాను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఇప్పుడు నేను మీకు అందరికి ఒక ఆన్సర్ చెప్తున్నాను, వినండి. ఇప్పుడు మానవుని కుమారుడిని ఏమంటారు? మనుషుడు అంటారా, కుక్క అంటారా? కుక్క కొడుకుని ఏమంటారు? కుక్కే అంటారు కదా. ఇప్పుడు కుక్కకు పుట్టిన దాన్ని ఏమంటారు నాన్న? ఆవుకు పుట్టిన దాన్ని ఏమంటారు నాన్న? పందికి పుట్టిన ఏమంటారు నాన్న? మానవునికి పుట్టిన ఏమంటారు నాన్న? మరి దేవునికి పుట్టిన దేవుడు అనకపోతే ఏమంటారు? అందుకే ఆయన దేవుడు అన్నాడు. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన శరీరముగా ఈ భూలోకం మీద నివసించింది. అది దైవత్వం అంటే. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరం, దేవుని యొక్క నిత్య శక్తి, నిత్య మహిమ ఈ భూమి మీద నివసించింది. దానికి సాగిలపడరా? అందుకు సాగిలపడరా? అదర్థం కాదే నీకు? అదర్థం కాదు. మంచి తెలియదు, చెడు తెలియదు, ఎదుటోని ఎంతసేపు విమర్శించడం, దూషించడం, తిరస్కరించడం, కొట్టడం, చంపడం. ఇదే నాన్న సంస్కారం, ఇదే నాన్న మానవత్వం నేర్పింది నీకు. రాంగ్. ప్రశ్నకు ఆన్సర్ చెప్పడం చేత కాకపోతే వెతుక్కో, అంతేగాని వేరే రకంగా తప్పుడు ఆలోచనలు చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కటే రెండే మాటలు చెప్పాను మీకు. విశ్వాస విషయంలో మనం సంపూర్ణం కావాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో మనము ఇప్పుడు దేవుని గురించిన జ్ఞాన విషయంలో సంపూర్ణత మీరు ఎట్లా పొందినట్టున్నారా? ఆయన సశరీరుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమాయను, నీతిమంతుడిగా తీర్పు పొందెను, అందరికీ కనబడెను. మన పాపములను శాపములు ఆయన మీద వేసుకొనెను, చనిపోయాను, 3వ దినం తిరిగి లేచెను, సర్వలోకానికి రక్షణ అనుగ్రహించాను. మళ్ళీ రాబోతున్నాడు. ఆయన రాకడలో ఆయన వారిని, ఎవరినైనా అందరినా కాదు, దొంగలను లంగలను కాదు, ఆయన నమ్మను అసలే కాదు, ఆయన తన వారిని ఎరుగును, ఆయన వారిని కొనిపోవుటకు, సంపూర్ణ సిద్ధి పొందిన సంఘమును తీసుకొని పోవుటకు రాబోతున్నాడు. ఆమేన్. ఆ సంపూర్ణ సిద్ధి చెందిన సంఘములో మనం అందరము చేర్చబడుదుము గాక. దేవుడు ఈ మాటలు మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.